మత్తయి సువార్త 13వ మత్తయి సువార్త 13వ అధ్యాయము 8వ వచనము కూడా కలిసి చదువుతున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వచనంలో ఓదుకోవడం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 8వ వచనము. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. Still others seed fell on good soil, where it produced a crop 160 or 30 times what was sown. ప్రార్థన చేస్తున్నారు. వ్యవసాయ కోసం ప్రార్థన. మహాగొప్ప దేవ యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామమును కీర్తించి ఆరాధించడానికి దేవా, భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయిన మమ్మల్ని ఈ కార్యక్రమం నీకు చూపి నేను రక్షిస్తావచ్చు. అయితే అనేక మార్పులు రక్షించబడినప్పటికీ కూడా మా బతుకులలో దేవా బహు క్యాజువల్గా అలక్ష్యంతో బ్రతుకున్నవారు దేవాకుల ద్వారా సారిసారికి మమ్మల్ని దర్శించి బాగు చేయడానికి ఇష్టపడుతున్న గొప్ప దేవ నువ్వు కీర్తించి ఆరాధిస్తాను. అనేక భాగంలో నాకు మాట్లాడు దేవా, మా యోగ్యత బట్టి అడగట్లేదు కానీ కృపను బట్టి అడుగుతున్నాను. విధేయత చూపించడానికి కూడా కృపని న్యాయపరచు. ఈ సమయాన్ని రాష్ట్రదాయకం వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామంలో బ్రతుకులను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా వచ్చిన ఎన్నో ఉపమానాల్లో బాగా ప్రసిద్ధి కాంచిన ఉపమానము విత్తు అనే ఉపమానము. ಯೇಸುಕ್ರಿಸ್ತು ದೇವರು ಹೇಳುವಂಥ ಸಾಮ್ಯದ ವಿಷಯದಲ್ಲಿ ಈ ಎರಡನೇ ಸಾಮ್ಯದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಉತ್ತಮವಾದಂಥದ್ದು. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే ఈ విత్తు అనే ఉపమానంలో 4 స్థలాలను మనం చూస్తా రావచ్చు. ಇಲ್ಲ ವಿತ್ತುವನ್ನು ಸಾಮ್ಯದಲ್ಲಿ ನೋಡಬೇಕಾದ್ರೆ 4 ಸುವಾರ್ತೆಗಳನ್ನು ನೋಡ್ತೇವೆ. 4 స్థలాలను చూస్తా రావచ్చు. 4 స్థಳಗಳನ್ನು ನೋಡ್ತೇವೆ. ఈ 4 స్థలాల్లో విత్తనం పడి ఒక్కొక్కలాగా ప్రతిస్పందిస్తా వచ్చింది. ఈ 4 స్థಳಗಳಲ್ಲಿ ಬಿತ್ತನೆ ಬಿದ್ದು ಒಂದೊಂದು ವಿಧಾನದಲ್ಲಿ ಪ್ರತಿಸ್ಪಂದನೆ ಮಾಡ್ತೇವೆ. కాబట్టి వాక్యము అదే, వాక్యంలో ఏ మార్పు లేదు. వాక్య సహ అదే, వాక్యದಲ್ಲಿ ಏನು మార్పు సహ ಇಲ್ಲ. కానీ ప్రతిస్పందనలో మార్పు ఉంది. అదే ప్రతిస్పందనದಲ್ಲಿ మార్పడిದೆ. కాబట్టి మన జీవితాల్లో ప్రభువు నాతో మాట్లాడు అనే దానికంటే ఎక్కువ కూడా ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಯೇಸುಕ್ರಿಸ್ತು ದೇವರ ಜೊತೆ ಮಾತಾಡೋದು ಅನ್ನೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ప్రభువు నేను మాట్లాడితే విధేయత చూపించడానికి బాగా ప్రతిస్పందించడానికి సహాయం చేయి అని అడిగి ఉండాలి. ದೇವರೇ ನೀ ಮಾತಾಡುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಈ ವಿಧೇಯತೆ ತೋರಿಸುವಂತ ಒಂದು ವಿಧಾನಕ್ಕೆ ಕಲಿಸುತ್ತ ಕೇಳಬೇಕು. మనం అనేక సార్లు ప్రభువు నాతో మాట్లాడటం కానీ మన ప్రతిస్పందన అసలు కార్యం చేస్తాడని సంగతి మర్చిపోయాము. ಅನೇಕ ಸತಿ ದೇವರೇ ನೀ ಮಾತಾಡೋದು ಹೇಳಿದ್ರೆ ಆದರೆ ಅಸಲ್ ಸಂಗತಿ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡದೇ ಹೋಗ್ತೇವೆ. ఆ యొక్క విత్తనము బైబిల్ చెప్తా ఉంటుంది. ఆ విత్తని బైబిల్ అన్న మాతో లూకా సువార్త 8వ అధ్యాయంలో లూకా సువార్త 8వ the meaning, this is the meaning of the parable. The seed is the word of God. లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. లూకా సువార్త 8వ వచనం. ఈ సామెత అర్థమేంటంటే ఆ బీజమంటే దేవుని వాక్య. ఆ విత్తనము దేవుని యొక్క వాక్యము. ఆ బీజమంటే దేవుని వాక్య. ఇక మన సొంత అనువాదం ఇవ్వడానికి వీలు లేకుండా యేసు ప్రభువునే చెప్పేస్తా వచ్చారు ఆ విత్తనము దేవుని యొక్క వాక్యము. మన సొంత ఆలోచన మాట్లాడే యేసుక్రీస్తు గారు ಹೇಳ್ತಾ ಬಂದ್ರೆ ఆ బీజమంటే దేవుని వాక్య. ఆ విత్తనం ఎప్పుడైతే పడతాడో, విత్తనం ఏదైతే పడుతుందో అప్పుడు ప్రతిస్పందన గురించి ఈ యొక్క ఉపమానం అంతా మాట్లాడుతూ ఉంటున్నారు. అವಾಗ ప్రతిస్పందన గురించి ఈ సామెతని మాట్లాడారే. ఎన్నిసార్లు మన జీవితాల్లో వాక్యం వినడము ప్రతిస్పందించడం కంటే ప్రాముఖ్యం అని అనుకుంటా వచ్చాము. అనేక సతి వాక్య కేవలం ప్రతిస్పందనకింత ప్రాముఖ్యವಾದದ್ದನ್ನು ಅನ್ಬೋದೇವೆ. వినకుండా నువ్వు ప్రతిస్పందించలేవు, కేవలం ప్రతిస్పందన ಮಾಡಕ್ಕಾಗದು. ఒకవేళ విని దానికి నువ్వు ప్రతిస్పందించకపోతే అధికమైన తీర్పుకి గురవుతావు. ఒకడే వాక్యాన్ని కేవలం ಅದಕ್ಕೆ ప్రతిస్పందన ಮಾಡಿದ್ರೆ ಅನೇಕ తీర్పుకి ಒಳಗಾಗ್ತಿ. ఈ విత్తనాన్ని చూస్తూ వచ్చినట్లయితే ఈ విత్తనాలను ನೋಡಬೇಕಾದ್ರೆ నెమ్మదిగా బయట నుంచి మొదలుపెట్టి ఉపమానంలో వరకొస్తూ ఉంటున్నారు. నెమ్మదిగా ಹೊರಗಡೆಯಿಂದ ಬಂದು ಸಾಮಾನ್ಯವಾಗಿ ಆ ಸಾಮೆದಲ್ಲಿ ಒಳಗಡೆ ಬರುತ್ತದೆ. ఒకవేళ ఒక పొలం అనుకున్నాము, ఆ పొలము ఎట్లా ఉంటుంది అంటే ఆ ಹೊಲ ಯಾವ ರೀತಿ ಇರ್ತಂದ್ರೆ ఆ పొలం చుట్టుపక్కలంతా ముళ్ళు కంచెలు వేస్తారు. ఆ ಹೊಲದ ಸುತ್ತಮುತ್ತಲು ಮುಳ್ಳುಗಳ ಬೇಲಿ ಹಾಕ್ತಾರೆ. అది ఎందుకంటే ఏ పశువు కూడా లోపలికి
రాకుండా ఉండడానికి దానికి ముళ్ళ కంపలేస్తూ ఉంటారు. ಅದು ಯಾಕಂದ್ರೆ ಯಾವುದೋ ಪಶು ಪ್ರಾಣಿಗಳು ಒಳಗಡೆ ಬರಲಾರ್ದಂತೆ ಅದಕ್ಕೆ ಮುಳ್ಳಿನ ಕಂಪೆ ಬೇಲಿ ಹಾಕ್ತಾರೆ. ఆ పశువులు ఆగిపోతాయి, ಆ ಪಶುಗಳು ನಿಂತುಕೊಳ್ತವೆ. కానీ మనుషులు ఇది మా స్థలము అని అంటారని, ಆದ್ರೆ ಮನುಷ್ಯರು ನಮ್ಮ ಸ್ಥಳ ಅಂದು నా స్థలము అని అంటారని ನಮ್ಮ ಸ್ಥಳ ಅಂತ ಅಂದು పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి ముళ్ళ కంపల అవతల ఇది మా స్థలము అని వేస్తారు. ಆ ಮುಳ್ಳಿನ ಸುತ್ತಮುತ್ತ ಬಂದು ಕಲ್ಲುಗಳು ಹಾಕಿ ನಮ್ಮ ಸ್ಥಳ ಅಂತ ಅಂತಾರೆ. ఈ రోజు కూడా మనం ఒకవేళ ప్లాట్ కొనేటప్పుడు చూస్తే ಈ ದಿವಸಗಳಲ್ಲಿ ಪ್ಲಾಟ್ ತೆಗೆದುಕೊಳ್ಳುವ ಸಂದರ್ಭ ನೋಡಿದ್ರೆ 4 రాళ్ళు పెట్టి ఈ రాయి ఆ రాయి ఈ రాయి ఇది 4 మూలలు మీ ప్లాట్ ఇదే అని చెప్తారు. 4 కల్లుಗಳನ್ನು ಅಲ್ಲಿ ಹೂಡಿ ಈ 4 ಕಲ್ಲುಗಳ ಇರ್ತಕ್ಕಂಥ ಪ್ಲಾಟ್ ನಂದೇ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఆ రాళ్ళు ఎందుకు పెడతారు అని అంటే ಕಲ್ಲುಗಳು ಯಾಕೆ ಹೇಳ್ತಾರಂದ್ರೆ ఇది మాది అని చెప్పుకోవడానికి పెడతారు. ಇದು ನಮ್ದು ಅಂತ ಹೇಳೋದಕ್ಕೋಸ್ಕರ ಹೇಳ್ತಾರೆ. ఆ తర్వాత దాని పక్కన ಆಧಾರದ ಪಕ್ಕದಲ್ಲಿ నడవడానికి ఒక దారి చేసి వదిలిపెడతారు. ನಡೆಯೋದಕ್ಕೋಸ್ಕರ ಹಾದಿ ಮಾಡಿ ಮುಂದಕ್ಕೆ ಹೋಗ್ತಾರೆ. కాబట్టి ఏ పొలమన్నా ఇట్లానే ఉంటది. ಅದು ಯಾವ ಸಹ ಇಲ್ಲೇ ಇರ್ತದೆ. నడవడానికి దారి ఉంటది, నడవడానికి దారి ఉంటది, ನಡೆಯೋದಕ್ಕೋಸ್ಕರ ದಾರಿ ಇರ್ತದೆ. దాని తర్వాత ఇది నా పొలం అనడానికి రాళ్ళతో పొలిమేర ఉంటది. ಅದಾದ ಹೊರ ಅದಂತ ಹೇಳೋದಕ್ಕೋಸ್ಕರ ಸುತ್ತಮುತ್ತ ಬೇಲಿ ಹಾಕಿರ್ತಾರೆ. రాళ్ళు ఉంటాయి, ಕಲ್ಲುಗಳು ಇರ್ತವೆ. ఆ తర్వాత పశువుల లోపలికి రాకుండా ఉండడానికి ముళ్ళ కంపలు వేస్తుంటాయి. ಅದಾದ ಪಶುಗಳು ಒಳಗಡೆ ಬರಲಾರದಂತೆ ಮುಳ್ಳಿನ ಒಂದು ಬೇಲಿ ಇರ್ತದೆ. ఆ తర్వాత లోపల అసలు పొలం ఉంటది. ಅದಾದ ಒಳಗಿರ್ತಕ್ಕಂಥ ಅಸಲು ಹೊರ ಇರ್ತದೆ. అంటే ఒక మాటలో చెప్పాలంటే ಅದು ಇನ್ನೊಂದು ಮಾತನ್ನು ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ దారి అనేది ఎవరిది కాదు, ದಾರಿ ಅಂತ ಅನ್ನೋದು ಯಾರು ಸಹ ಅಲ್ಲ. కానీ ఈ 3 ఏవైతే ఉన్నాయో ಅದು ಈ ಮೂರುಗಳು ಯಾವ್ಯಾವ ఇది పొలానికి సంబంధించిన వాళ్ళు. ಇವು ಹೊರಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತವುಗಳು. రాయేసిన స్థలం కూడా పొలమే, ಹಾಕಿದಂತ ಸ್ಥಳವೇ ಬರಲೆ. ముళ్ళ కంపలేసిన స్థలం కూడా పొలమే, ಮುಳ್ಳು ಆ ಬೇಲಿ ಹಾಕಿದ ಸಹ ಸ್ಥಳನೇ. అసలు పొలం కూడా పొలమే. ಅಸಲು ಹೊರ ಸಹ ಬರಲೆ. మందిరంలో 3 భాగాలు ఉన్నాయి, ಮಂದಿರದ ಸಹ 3 ಭಾಗವಿವೆ. సిలువలో 3 భాగాలు ఉన్నాయి, ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಸಹ 3 ಭಾಗಗಳಿವೆ. మనిషిలో 3 భాగాలు ఉన్నారు, ಮನುಷ್ಯರು ಸಹ 3 ಭಾಗವಾಗಿದ್ದಾರೆ. బైబిల్లో 3 భాగాలు ఉన్నాయి, ಬೈಬಲ್ ಗ್ರಂಥದಲ್ಲಿ 3 ಭಾಗಗಳಿವೆ. యేసు ప్రభువులో 3 భాగాలు ఉన్నాయి, ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಸಹ 3 ಭಾಗಗಳಿವೆ. మందిరంలో 3 భాగాలు, ಮಂದಿರದಲ್ಲಿ 3 ಭಾಗಗಳು. బయట ఆవరణము, ಹೊರ ಆವರಣವು, లోపల ఆవరణము, ಒಳಗಿನ ಆವರಣ, అతి పరిశుద్ధ స్థలము. ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ. బయట ఆవరణలో ఎవరైనా రావచ్చు, ಹೊರಗಿನ ಆವರಣದಲ್ಲಿ ಯಾರು ಸಹ ಬರಬಹುದು. కానీ వాళ్ళు ఎందుకు వస్తారంటే ಯಾಕೆ ಬರ್ತಾರಂದ್ರೆ పాపం చేసినందుకే వస్తారు, ಪಾಪ ಮಾಡಿದಕ್ಕೋಸ್ಕರ ಬರ್ತಾರೆ. లేకపోతే కృతజ్ఞతతో వస్తారు. ಇಲ್ಲಂದ್ರೆ ಕೃತಜ್ಞತೆಯಿಂದ ಬರ್ತಾರೆ. అంతేకాని ಅಷ್ಟೇ ಅಲ್ಲ, వాళ్ళకి అక్కడ ఉండడానికి వీలు లేదు. ಅಲ್ಲಿ ಇರೋದಕ್ಕೋಸ್ಕರ ಅವಕಾಶ ಇಲ್ಲ. వీళ్ళు పాపం చేశారు కాబట్టి వస్తారు, బలి అర్పిస్తారు, పోయి మళ్ళీ పాపం చేస్తారు. ಇವ್ರು ಪಾಪ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ಬರ್ತಾರೆ, ಬಲಿ ಅರ್ಪಿಸ್ತಾರೆ, ಮತ್ತೆ ಹೋಗಿ ಪಾಪ ಮಾಡ್ತಾರೆ. వీళ్ళ జీవితాలు లోపల ఉన్నారంటే ఉన్నారు, ಇವ್ರು ಜೀವಿತದ ಒಳಗಡೆ ಇದ್ದಾರೆ, కానీ గట్టి స్థలంలో ఉన్నారు. ಆದರೆ ಗಟ್ಟಿಯಾದಂತ ಸ್ಥಳದಲ್ಲಿದ್ದಾರೆ. వీళ్ళు ఫలితంలోకి రాలేరు, ಇವ್ರು ಫಲಿತಕ್ಕೆ ಬರಲು. వీళ్ళు కేవలము రక్షణ కార్యం మాత్రమే జరిగింది అని అనుకుంటా ఉంటారు. ಇವ್ರು ಕೇವಲ ರಕ್ಷಣೆ ಕಾರ್ಯ ಮಾತ್ರ ಜರುಗಿದೆ ಅಂತ ಅಂದ್ಕೋತಾರೆ. ఈ బయట ఆవరణలో ఏముంటది, ಈ ಹೊರಗಿನ ಆವರಣ ಏನಿರ್ತದೆ, బలిపీఠం ఉంటది. ಯಜ್ಞವೇನಿರ್ತದೆ. వీళ్ళు బలిపీఠం తప్ప మందిరం అంతట్లో లేక మందస్సం అంతట్లో ఇంకా దేనిని వాడరు. ಇವರು ಯಜ್ಞವೇದಿ ಬಿಟ್ಟು ಮಂಜುಷವನ್ನು ಯಾರು ಸಹ ಉಪಯೋಗಿಸಲು. బయట పాపంలో బ్రతుకుతున్న వాడికి లేకపోతే సామాన్యమైన వ్యక్తికి బలిపీఠం తప్ప మందస్సం ఇంకా దేనితో పడలేదు. ಹೊರಗಡೆ ಬದುಕಂತರು, ಹೊರಗಡೆ ಪಾಪದಲ್ಲಿ ಬದುಕಂತರು ಯಜ್ಞವೇದಿ ಉಪಯೋಗಿಸಲು ಬಿಟ್ಟು ಒಳಗಡೆ ಈ ಮಂಜುಷವನ್ನು ಉಪಯೋಗಿಸಿದರೆ ಬರಲು. వాళ్ళు ఇచ్చే బలులు కేవలం బలిపీఠం దగ్గర వరకుపోతే అంతే. ಅವರು ಅರ್ಪಿಸ್ತಕ್ಕಂಥದ್ದು ಆ ಯಜ್ಞವೇದಿ ಅಂತ ಇರ್ತದೆ ಅಷ್ಟೇ. వాళ్ళకి అంతకంటే లోపలికి వెళ్ళలేరు, అంతకంటే లోపల వాళ్ళు దేన్ని ఉపయోగించుకోలేరు. ಅವರು ಅದಕ್ಕಿಂತ ಒಳಗಡೆ ಬರುವುದಿಲ್ಲ, ಒಳಗಿರ್ತಕ್ಕಂಥ
शरीर रೊಟ್ಟಿ ಸಹ ಉಪಯೋಗಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ తర్వాత ధూపవేదికను ఉపయోగిస్తా ఉంటున్నారు. ಆ ನಂತರ ಧೂಪವೇದಿ ಸಹ ಉಪಯೋಗಿಸ್ತಾರೆ. అక్కడ వరకు వీళ్ళు ఆగిపోతారు. ಇವರು ಅಲ್ಲಿವರೆಗೆ ಮಾತ್ರ ನಿಲ್ಲುತ್ತಾರೆ. వీళ్ళు కొంచెం లోపలికి వెళ్ళారు. ಇವರು ಸ್ವಲ್ಪ ಹೊರಗಡೆ ಹೋಗಿದ್ದಾರೆ. కానీ వీళ్ళు కూడా మొత్తం అనుభవించట్లేదు. ಇವರು ಸಹ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅನುಭವಿಸ್ತಾರ. ఎందుకు? ಯಾಕೆ? వీళ్ళు బయట ఆవరణంలో వీళ్ళు ఆ గట్టి స్థలమును దాటారేమో, ಇವರು ಹೊರಗಡೆಯ ಆವರಣದಿಂದ ಗಟ್ಟಿ ಸ್ಥಳವನ್ನು ದಾಟಿದರೇನೋ, కానీ లోపలికి వచ్చారు. ಅದರ ಒಳಗಡೆ ಬಂದರೆ ముళ్ళకంప ప్రాంతానికి వచ్చారు. ಮುಳ್ಳಿನ ಕಂಬೆಗಳ ಒಂದು ಪ್ರಾಂತಕ್ಕೆ ಬಂದರೆ అక్కడ వరకే ఆగిపోతున్నారు. ಅಲ್ಲಿವರೆಗೆ ಮಾತ್ರ ನಿಂತಿದ್ದಾರೆ. అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు మాత్రమే కాలబెట్టాడు. ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ಪ್ರಧಾನ ಯಾಜಕರು ಮಾತ್ರ ಕಾಲಿಡ್ತಾರೆ. నా దేవుడు ఉంటే చాలు అనే అనుభూతిలోకి వీళ్ళెవరు రారు. ನನ್ನ ದೇವರಿಗೆ ಸಾಕಂತ ಅನ್ನುವಂತ ಅನುಭೂತಿ ಬರೋದಿಲ್ಲ. నా దేవుడు ఒక్కడే కావాలి, ఇంకేం అవసరం లేదని అనుభూతిలోకి వీళ్ళు రారు. ನನ್ನ ದೇವರು ಒಬ್ಬರ ವ್ಯಕ್ತಿ ಏನು ಅವಶ್ಯಕತೆ ಅಂತ ಅನುಭವ ಬರೋದಿಲ್ಲ. ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి వస్తాడు. ಒಬ್ಬ ಪ್ರಧಾನ ಯಾಜಕರು ಮಾತ್ರ ಒಳಗಡೆ ಹೋಗ್ತಾರೆ. బైబిల్లో 3 భాగాలు ఉన్నాయి. ಬೈಬಲ್ನಲ್ಲಿ 3 ಭಾಗಗಳಿವೆ. పాత నిబంధన, ಹಳೆಯ ಒಡಂಬಡಿಕೆ, బయట ఆవరణము. ಹೊರಗಿನ ಆವರಣ. ఈ బయట ఆవరణంలో నువ్వు కేవలం పాపాలు ఎలా పోవాలి, పద్ధతులు ఏం చేయాలి, ఆచారాలు ఏం చేయాలి, ఇదే పాత నిబంధనలో మనం చూస్తాం. ಇದೇ ಹಳೆಯ ನೋಡಬೇಕಾದ್ರೆ ಪಾಪಗಳು ಯಾವ ರೀತಿ ಇರುತ್ತೋ, ಪದ್ಧತಿಗಳು ಯಾವ ರೀತಿ ಇರುತ್ತೋ ಇದೇ ವಿಧಾನವನ್ನು ನೋಡ್ತೇವೆ. పద్ధతులు ఆచారాలు ఎలా చేయాలి అదే మొత్తం పాత నిబంధనలో చూస్తాం. ಪದ್ಧತಿಗಳು ಆಚಾರಗಳು ಯಾವ ರೀತಿ ಹೋಗ್ತೋ ಹಳೆ ಹಳೆಯ ನೋಡ್ತೇವೆ. రెండో భాగం లోపల ఆవరణం ఏంటంటే, ಒಳಗಿನ ಆವರಣ ಏನಂದ್ರೆ ఎలా రొట్టెలో ఎలా బలలో పాల్గొనాలి, ಯಾವ ವಿಧಾನದಲ್ಲಿ ಮೇಜದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಬೇಕು, ఆ దీపస్తంభం యొక్క వెలుగులో ఎట్లా నడవాలి, లేకపోతే నీ సాక్ష్యం ఎలా ఉండాలి, ದೀಪಸ್ತಂಭದ ಬೆಳಕಿನಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ನಡಬೇಕಾದ್ವಾ ನಿನ್ನ ಸಾಕ್ಷಿ ಆಗಿರಬೇಕು. ధూప వేదికపై ధూపం వేసేటప్పుడు నీ సేవ ఎట్లుండాలి, ಧೂಪವೇದಿ ಮೇಲೆ ಧೂಪ ಹಾಕುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸೇವೆ ಆಗಿರಬೇಕು. ఇది సువార్తల నుంచి యూదా పత్రిక వరకు మనం చూస్తా రావచ్చు. ಇದು ಸುವಾರ್ತೆಯಿಂದ ಯೂದ ಪತ್ರಿಕೆವರೆಗೂ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఈ 26 పుస్తకాలలో 26 ಪುಸ್ತಕಗಳಲ್ಲಿ ప్రాముఖ్యంగా 3 విషయాలు చూస్తాం. ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿ 3 ವಿಷಯ ನೋಡ್ತೇವೆ. ఒకటి, ಒಂದು, యోగ్యంగా బలలో ఎలా పాల్గొనాలి, ಯೋಗ್ಯವಾಗಿ ಮೇಜದಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ನಾವು ಭಾಗವಹಿಸಬೇಕು, వెలుగులో నీ సాక్ష్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ಬೆಳಕಿನಲ್ಲಿ ಸಾಕ್ಷ್ಯ ಯಾವ ರೀತಿ ಕಾಪಾಡಬೇಕು, జాగ్రత్తగా దేవుని సేవ ఎట్లా చేయాలి, ಜಾಗೃತಿಯಿಂದ ದೇವರ ಸೇವೆ ಯಾವ ರೀತಿ ಮಾಡಬೇಕು. అయితే లోపల ఆవరణం ప్రకటన గ్రంథము. ಆದ್ರೆ ಒಳಗಿನ ಆವರಣ ಪ್ರಕಟಣೆ ಅಂತ. ఆ రోజు తెర తీయబడతాది. ಆ ದಿವಸ ತೆರೆಯಲ್ಪಡುತ್ತದೆ. ఆ రోజు యోహాను అంటున్నాడు, యోహాను ఎక్కి రమ్ము అంటున్నాడు. ಆ ದಿವಸ యోహాను ಹೇಳ್ತಾರೆ ಹತ್ತಿ ಬಾ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఆ దినాన సంఘము ఆయనతో పాటు ఎక్కి వెళ్ళిపోతాది. ಆ ದಿವಸ ಸಭೆಯು ಆತನಿಗೆ ಎತ್ತಿ ಹೋಗ್ತದೆ. శాశ్వత కాలం ఆయనతోనే ఉంటారు. ಶಾಶ್ವತ ಕಾಲಕ್ಕೆ ಆತನೊಂದಿಗೆ ಇರ್ತಾರೆ. ఇంకా బయట ఆవరణంలో సూర్యుని వెలుగు పడతా ఉంటది. ಹೊರಗಿನ ಆವರಣದಲ್ಲಿ ಸೂರ್ಯನ ಬೆಳಕು ಬೀಳುತ್ತದೆ. అంటే సూర్యుని కింద ఆశీర్వాదాలు, ಅಂದ್ರೆ ಸೂರ್ಯನ ಕೆಳಗೆ ಆಶೀರ್ವಾದಗಳು. పాత నిబంధనలంతా ఇదే. డబ్బు ఆశీర్వాదం, పేరాశీర్వాదం, బలమాశీర్వాదం, లోకపాశీర్వాదం. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯ ಆಶೀರ್ವಾದ ಅದೇ ಹೆಸರು ಆಶೀರ್ವಾದ, ಹಣ ಆಶೀರ್ವಾದ, ಲೋಕ ಆಶೀರ್ವಾದ. పుట్టి భౌతికమైన ఆశీర్వాదం. ಬರೀ ಭೌತಿಕವಾದಂತಹ ಆಶೀರ್ವಾದ. ఇది బయట ఆవరణం. సూర్యుని వేడి, సూర్యుని వెలుగు ఎండబడతా ఉంటది. ಸೂರ್ಯನ ಬೆಳಕು ಬಿಸಿಲಾಗಿ ಬೀಳುತ್ತದೆ. లోపల ఆవరణలోకి వస్తే ಒಳಗಿನ ಆವರಣಕ್ಕೆ ಬರಬೇಕಾದ್ರೆ సూర్యుని ఎండ వెలుగు లోపలికి రాదు. ಸೂರ್ಯನ ಬೆಳಕು ಒಳಗಡೆ ಬರೋದಿಲ್ಲ. మరి వెలుగు ఎక్కడ ఉంటది? ಬೆಳಕಿರುತ್ತೆ. దీప స్తంభము వెలుగునిస్తా ఉంటది. ದೀಪದ ಸ್ತಂಭ ಬೆಳಕು ಕೊಡುತ್ತದೆ. ఈ దీప స్తంభము ಈ ದೀಪ ಸ್ತಂಭ సంఘానికి సాదృశ్యము. ಸಭೆಗೆ ಸದೃಶ. ప్రకటన గ్రంథంలో వాటిని మనం చూస్తా రావచ్చు. ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥದಲ್ಲಿ ಆ ಮಾತನ್ನು ನೋಡ್ತೇವೆ. 7 దీప స్తంభాల మధ్యలో సంచరించేవాడు. 7 ದೀಪ ಸ್ತಂಭಗಳಲ್ಲಿ ಸಂಚಾರ ಮಾಡ್ತಕ್ಕಂಥವನು. 7 దీప స్తంభాలు సంఘానికి సాదృశ్యం, సంఘ నాయకులకు సాదృశ్యంగా ఉంది. 7 ಸ್ತಂಭಗಳು, ಈ 7 ದೀಪಗಳು 7 ಸಭೆಗೆ ಸಂಘದ ನಾಯಕರಿಗೆ ಸದೃಶ. అంటే ఒక మాట చెప్పాలంటే, ಇದನ್ನು ಮಾತ್ರ ಹೇಳಬೇಕಾದ್ರೆ ఇప్పుడు కొత్త నిబంధనలకు ఎప్పుడైతే వస్తామో ಹೊಸ ಮಂಡಳಿಗೆ ಯಾವಾಗ ಬರ್ತೇವೋ సంఘం ఎట్లుండాలి, ಸಭೆ ಯಾವ ರೀತಿ ಇರಬೇಕು, సంఘం ఎట్లా నడవాలి, ಸಭೆ ಯಾವ ರೀತಿ ನಡೀಬೇಕು, సంఘం ఎట్లా స్థిరంగా ఉండాలి. ಸಭೆ ಯಾವ ರೀತಿ ಸ್ಥಿರವಾಗಿರಬೇಕು. ఒక రోజు వస్తుంది, ಒಂದು ದಿವಸ ಬರ್ತದೆ. లోపల ఆవరణంలోకి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాము. ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ನಾವು ಪ್ರವೇಶ ಮಾಡ್ತೇವೆ. బయట ఆవరణంలో ఎండబడుతుంది. ಹೊರಗಿನ ಆವರಣದಲ್ಲಿ ಬೆಳಕು ಬರುತ್ತದೆ. లోపల ఆవరణంలో దీపస్తంభం వెలుగునిస్తుంది. ಒಳಗಿನ ಆವರಣದಲ್ಲಿ ದೀಪಸ್ತಂಭ ಬೆಳಕು ಕೊಡುತ್ತದೆ. అతి పరిశుద్ధ స్థలంలో వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋದಾಗ ಎಲ್ಲಿಂದ ಬೆಳಕು ಬರ್ತದೆ? ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ಆ ಬೆಳಕು ಎಲ್ಲಿಂದ ಬರ್ತದೆ?
అక్కడే షకీనా మహిమ నిలబడుతుంది. అంటే షకీనా మహిమ నిలుತ್ತದೆ. దేవుని మహిమే అక్కడ వెలుగుగా ఉంటుంది. దేవుని మహిమేని ಬೆಳಕಾಗಿರುತ್ತದೆ. పాత నిబంధన ఎండ కింద సూర్యుని వెలుగు కింద ఆశీర్వాదము, ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಸೂರ್ಯನ ಕೆಳಗಡೆ ಆಶೀರ್ವಾದವು. సంఘములో నీ జీవిత సాక్ష్యం బట్టి ఆశీర్వాదము, సభೆಯಲ್ಲಿ జీవిత సాక్షి కారణంగా ఆశీర్వాదము. అతి పరిశుద్ధ స్థలంలో ఆయన మహిమే నీ ఆశీర్వాదము. అతి పరిశుద్ధ స్థలದಲ್ಲಿ ఆత్మ మహిమనే నీ ఆశీర్వాదము. మనిషిలో 3 భాగాలు ఉంటాయి. మనిషిలో 3 భాగాలు ఉంటాయి. మన శరీరము, ನಮ್ಮ ಶರೀರ. ఈ శరీరం ఏం చేస్తా ఉంటాము? ఈ శరీరం ఏం మాట్లాడుతామే? ఈ శరీరం తీసుకొని మనం లోకం అంతటి కలుస్తూ ఉంటాం, మాట్లాడుతుంటాం, అన్ని రకాలుగా ఈ శరీరాన్ని మనం వాడుతూ ఉంటాం. ఈ శరీరం ಮೂಲಕ ನಾವು ಲೋಕದಲ್ಲಿ ಎಲ್ಲ ಮಾತಾಡ್ತೇವೆ, ಎಲ್ಲ ಕಲಿಸ್ಕೊಳ್ತೇವೆ. ఈ శరీరము బాహ్య ప్రపంచానికి అంటుకొని ఉండే శరీరం. ఈ శరీరం బాహ్య ప్రపంచಕ್ಕೆ అంటిಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥ శరీర. ప్రపంచాన్ని చూసేది, వినేది, వాసన చూసేది, తాకేది అంతా ఈ శరీరంతోనే. ప్రపంచం ನೋಡ್ತಕ್ಕಂಥದ್ದು, మాట్లాడತಕ್ಕಂಥದ್ದು, వాసన తీసుకోవడం ಎಲ್ಲ ఈ శరీరమే. ఈ శరీరం తప్ప బయట ప్రపంచం నీలో ఏమీ చూడలేరు. ఈ శరీరం బిಟ್ಟು ఈ బయట ప్రపంచಕ್ಕೆ ಏನು ಸಹ ನೋಡಕ್ಕಾಗಲ್ಲ. ఒక మాట చెప్పాలంటే, ಇದನ್ನ ಮಾತನಾಡಬೇಕಾದ್ರೆ the body is world conscious. ఈ శరీరం అనేది ప్రపంచ స్పృహ లేక ప్రపంచ ప్రజ్ఞ కలిగి ఉండడము. ఈ శరీరం ప్రపంచಕ್ಕೆ ప్రజ్ఞ ఉండబడుతున్నది. ప్రపంచానికి సంబంధించిన సామర్థ్యము ఈ శరీరంలో ఉంటుంది. ప్రపంచಕ್ಕೆ తోస్తಕ್ಕಂಥ సామర్థ్యం ఈ శరీరంలో. రెండవది మనిషి యొక్క ప్రాణము. మనిషి ప్రాణము. ఈ ప్రాణం, the soul is self conscious. ఈ యొక్క ప్రాణము స్వయం ప్రజ్ఞ కలిగి ఉంటుంది. ఇది ప్రాణము స్వయంವಾಗಿ ప్రజ్ఞವಾಗಿರುತ್ತದೆ. నీ చేతికి ఎప్పుడు కోపం రాదు. నీ కైకి ఎందుకు సిಟ್ಟು బరదు. నీ కళ్ళ కోపం రాదు. నీ కಣ್ಣಿಗೆ సిಟ್ಟು బరదు. నీ నోటి కోపం రాదు. నీ బాయికి సిಟ್ಟು బరదు. ఇవన్నీ ఒట్టి ఒట్టి బొమ్మలు లాంటివి అంతే. ఇವೆಲ್ಲ కేవಲ బొమ్మల రూపದಲ್ಲಿ ಅಷ್ಟೇ. దీన్ని కంట్రోల్ చేసే ప్రాణం లోపల ఉంది. ಇದನ್ನು దీన్ని నియంత్రించే ప్రాణం లోపల ఉంది. ಇದನ್ನು ನಿಯಂತ್ರಿಸತಕ್ಕಂಥ ಪ್ರಾಣ ಒಳಗಡೆ. ఈ ప్రాణానికి కోపం వస్తాయి. ప్రాణಕ್ಕೆ కోపం ಬರ್ತದೆ. ప్రాణానికి కోపం వచ్చినప్పుడు కళ్ళు ఉరుముతారు. ప్రాణಕ್ಕೆ కోపం ಬಂದಾಗ ಕಣ್ಣು ಮುಂದೆ ಈ ರೀತಿ ದೊಡ್ಡದಾಗ್ತವೆ. ప్రాణానికి కోపం వచ్చినప్పుడు నోరు బూతు తిడతారు. ప్రాణಕ್ಕೆ కోపం ಬಂದಾಗ బాయి ಹೊಲಸು ಮಾತಾಡ್ತದೆ. ప్రాణానికి కోపం వచ్చినప్పుడు చెయ్యి వేస్తా ఉంటారు. ప్రాణಕ್ಕೆ కోపం ಬಂದಾಗ ಕೈ ಬೀಳುತ್ತೇವೆ. చేయికి కోపం లేదు, ಕೈಗೆ ಕೋಪ ಇಲ್ಲ, కంటికి కోపం లేదు, ಕಣ್ಣಿಗೆ ಕೋಪ ಇಲ್ಲ, నోటికి కోపం లేదు, ಬಾಯಿಗೆ ಕೋಪ ಇಲ್ಲ. ఈ ప్రాణానికి కోపం ఉంది. ಪ್ರಾಣಕ್ಕೆ ಕೋಪ ಇದೆ. సంతోషము, సంతోష, ఆనందము, ఆనంద, బాధ, బాధೆ, అసూయ, ಹೊಟ್ಟೆಕಿಚ್ಚು, ద్వేషము, ದ್ವೇಷ, ఇవి ఏవి శరీరానికి లేవు. తెలుసా సంగతి? ಅಸಲವಾಗಿ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮತ್ತು ಯಾವ ಸಹ ಶರೀರಕ್ಕಿಲ್ಲ. ఏవి శరీరానికి లేవు. ಯಾವ ಸಹ ಶರೀರಕ್ಕಿಲ್ಲ. ఇవన్నీ ప్రాణానికి ఉన్నాయి. ಎಲ್ಲ ಸಹ ಪ್ರಾಣಕ್ಕೆ ಇದೆ. అందుకనే ప్రాణానికి బాధేసినప్పుడు ಅದಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾಣಕ್ಕೆ ಬಾಧೆ ಆದಾಗ కళ్ళకి ఎప్పుడు బాధ వేయదు. ಕಣ್ಣಿಗೆ ಸಹ ಎಂದೂ ಸಹ ಬಾಧೆ ಆಗಲ್ಲ. కళ్ళకి ఎప్పుడు బాధ వేయదు. ಕಣ್ಣಿಗೆ ಎಂದೂ ಸಹ ಬಾಧೆ ಆಗಲ್ಲ. నీ ప్రాణానికి బాధేసినప్పుడు కళ్ళు ఏడుస్తాయి. ನಿನ್ನ ಪ್ರಾಣಕ್ಕೆ ಬಾಧೆ ಆದಾಗ ಕಣ್ಣು ಅಳುತ್ತವೆ. నీ ప్రాణానికి అసూయ వచ్చినప్పుడు, ನಿನ್ನ ಪ್ರಾಣಕ್ಕೆ ಹೊಟ್ಟೆಕಿಚ್ಚು ಬಂದಾಗ అప్పుడు నీ నోరు మాట్లాడతాడు. ಅವಾಗ ನಿನ್ನ ಬಾಯಿ ಮಾತಾಡುತ್ತದೆ. కాబట్టి నువ్వు శరీరం కంట్రోల్ చేయాలా అనే దానికంటే ముందు ಅದಕ್ಕೋಸ್ಕರ ನೀನು ಶರೀರವನ್ನು ಸ್ವಾಧೀನದಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಬೇಕು ಅಂತ ಅನ್ನೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ నీ ప్రాణాన్ని దేవుని స్వాధీనంలో పెట్టాలి. ನಿನ್ನ ಪ್ರಾಣವನ್ನು ದೇವರ ಸ್ವಾಧೀನದಲ್ಲಿ ಇಡಬೇಕು. ఎప్పుడైతే నీ ప్రాణం ఆయన చేతిలో ఉంటాడో, ಯಾವಾಗ ನಿನ್ನ ಪ್ರಾಣ ಅದನ್ನ ಕೈಯಲ್ಲಿರುತ್ತದೋ ఆటోమేటిక్గా మిగిలినవన్నీ కంట్రోల్ అయిపోతాయి. ತಕ್ಷಣವೇ ಅವೆಲ್ಲ ನಿನ್ನ ಕಂಟ್ರೋಲ್ನಲ್ಲಿ ಬರ್ತವೆ. మూడవది ಮೂರನೇ నీ యొక్క ఆత్మ. ನಿನ್ನ ಆತ್ಮ. ఆత్మ సామర్థ్యం ఏంటి? ಆತ್ಮದ ಸಾಮರ್ಥ್ಯ ಏನು? ఆత్మ దేవునితో సంబంధం కలిగి ఉండే సామర్థ్యము. ಆತ್ಮ ದೇವರೊಂದಿಗೆ ಸಂಬಂಧವುಳ್ಳಂತ ಆತ್ಮವು. శరీరము ప్రపంచముతో సంబంధం కలిగి ఉంటుంది. ಶರೀರವು ಪ್ರಪಂಚದೊಂದಿಗೆ ಸಂಬಂಧವುಳ್ಳಾಗಿರುತ್ತದೆ. ప్రాణము నా అనే వ్యక్తిత్వంతో సంబంధం కలిగి ఉంటుంది. ಪ್ರಾಣ ಅಂತಕ್ಕಂಥದ್ದು ನಾ ಅಂತಕ್ಕಂಥ ವ್ಯಕ್ತಿತ್ವದೊಂದಿಗೆ ಸಂಬಂಧ ಇರುತ್ತದೆ. నాకు కోపం తెప్పించొద్దు అని అంటారు. నా అంటే నీ లోపల ప్రాణం. ನನಗೆ ಸಿಟ್ಟಿಸ್ಬಾರ್ದಂತಾರೆ. ನಾ ಅಂದ್ರೆ ಯಾಕಂದ್ರೆ ನಿನ್ನ ಒಳಗಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರಾಣ. నీ లోపల ప్రాణం కోపం తెప్పించొద్దు. ನಿನ್ನ ಒಳಗಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರಾಣಕ್ಕೆ ಸಿಟ್ಟಿಸ್ಬಾರ್ದು. ఆత్మ దేవునితో సంబంధం కలిగి ఉంటుంది.
ఆత్మ దేవునితో సంబంధమైనది. ప్రపంచంలో ఏం జరుగుతుందో దాన్ని ఈ శరీరంతో నువ్వు గ్రహించగలవు. ప్రపంచంలో ఏం జరుగుతుందో ಅದರ ಮೂಲಕ ఈ శరీరం ಮೂಲಕ గ్రహించబడే. ప్రాణము నీ లోపల ఏం జరుగుతుందో దాన్ని గ్రహిస్తుంది. ప్రాణాన్ని ఒಳಗಡೆ ఏం జరుగుతుందో గ్రహిస్తుంది. ఆత్మ దేవుణ్ణి గ్రహిస్తుంది. ఆత్మ దేవునిని గ్రహిస్తుంది. అందుకనే ಅದಕ್ಕೋಸ್ಕರ ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. ಅದಕ್ಕೋಸ್ಕರ ಆರಾಧನೆ ಮಾಡ್ತಕ್ಕಂಥವರು ಆತ್ಮದಿಂದ ಸತ್ಯದಿಂದ ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿದರು. రక్షించబడినవాడు కూడా ఆరాధన చేస్తాడు. ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟವರು ಸಹ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾರೆ. కానీ తండ్రి వారి ఆరాధన వెతకట్లేదు. ಆದರೆ ತಂದೆ ಆರಾಧನೆ ಹುಡುಕ್ತಾ ಇಲ್ಲ. ఎందుకు వెతకట్లేదు? ಯಾಕೆ ಹುಡುಕ್ತಾ ಇಲ್ಲ? వాడు శరీరంతో చేయొచ్చు, ಶರೀರದಿಂದ ಮಾಡ್ಬೋದು, వాడు ప్రాణంతో చేయొచ్చు, ಪ್ರಾಣದಿಂದ ಮಾಡ್ಬೋದು, అంటే వాడు ప్రపంచాన్ని ఎరిగి చేయొచ్చు, ಪ್ರಪಂಚ ಅರಿತು ಮಾಡ್ಬೋದು, వాడు ఎరిగి చేయొచ్చు, ಅವರೇ ಅವರನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಬೋದು. కానీ ఆత్మ లేకుండా, ಆತ್ಮ ಇದೆ, దేవుడిని గ్రహించకుండా దేవుడిని గ్రహిಸಲಾರದೆ నువ్వు ఆరాధన చేస్తే దేవుడు దాన్ని నచ్చడు. ಈ ಆರಾಧನೆ ಮಾಡಿದ್ರೆ ದೇವರು ಮೆಚ್ಚುವುದಿಲ್ಲ. ప్రార్థన కూడా అంతే. ಪ್ರಾರ್ಥನೆ ಸಹ ಅಷ್ಟೇ. పుట్టి శరీరంతో చేస్తే, ಬರೀ ಶರೀರದಿಂದ ಮಾಡಿದ್ರೆ, పుట్టి ప్రాణంతో చేస్తే, ಬರೀ ಪ್ರಾಣದಿಂದ ಮಾಡಿದ್ರೆ అవన్నీ కూడిపోయే ప్రార్థనలు. ಎಲ್ಲ ಬಿಲ್ಲಂತಕ್ಕಂಥ ಪ್ರಾರ್ಥನೆಗಳು. ఆత్మ ఉండాలి, ಆತ್ಮ ಇರಬೇಕು, ఆత్మ బలపరచాలి, ಆತ್ಮ ಬಲಪಡಿಸಬೇಕು, ఆత్మ నేర్పించాలి, ಆತ್ಮ ಕಲಿಸಬೇಕು, ఆత్మ బలపరచాలి, ಆತ್ಮ ಬಲಪಡಿಸಬೇಕು, ఆత్మ నడిపించాలి, ಆತ್ಮ ನಡೆಸಬೇಕು, ఆత్మ ప్రభావం నింపాలి, ಆತ್ಮ ಪ್ರಭಾವವನ್ನು ತುಂಬಿಸಲ್ಪಡಬೇಕು, ఆత్మ కోరికలు తెలపాలి. ಆತ್ಮ ಕೋರಿಕೆಗಳು ತೆರೆಯಲ್ಪಡಬೇಕು. ప్రార్థనలో బలం ఉంటుంది. ಅವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಬರುತ್ತದೆ. ఆ తర్వాత యేసు ప్రభువులో 3 భాగాలు. ಆನಂತರ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ 3 ಭಾಗಗಳು. ఒకటి ఆయన భౌతిక జీవితం, ಒಂದು ಆತನ ಭೌತಿಕವಾದ ಜೀವಿತ, అది సువార్తలో మనం చూస్తారు. ಅದು ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡಬಹುದು. చాలా పిండబడిన పరిస్థితి, ಬಹಳ ಬಿಡಲ್ಪಟ್ಟಂತ ಪರಿಸ್ಥಿತಿ. ఆయనకున్నదంతా వదిలిపెట్టొచ్చాడు. ಆತನಿಗೆ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಬಿಟ್ಟು ಬಂದರೆ ప్రతి క్షణము పరీక్ష, ప్రతి క్షణము ఆయన పరిశోధనగా వెళ్తా వచ్చాడు. ಪ್ರತಿ ಕ್ಷಣದಲ್ಲಿ ಪರೀಕ್ಷೆ, ಪ್ರತಿ ಕ್ಷಣದಲ್ಲಿ ಆತನ ಪರಿಶೋಧನೆಯಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಬಂದರೆ, ಪ್ರತಿ ಕ್ಷಣ శిలువ మీద చనిపోయారు, ಶಿಲುಬೆ ಮೇಲೆ ಸಾಯ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ, సమాధి చేయబడ్డాడు, ಸಮಾಧಿ ಮಾಡಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ, తిరిగి లేచాడు. ತಿರುಗಿದ್ದಾರೆ. ఇక్కడ వరకు మొదటి భాగం. ಇಲ್ಲಿವರೆಗೆ ಮೊದಲನೇ ಭಾಗ. బయట ఆవరణ ఇది. ಇದು ಹೊರಗಿನ ಆವರಣ. చాలా మంది యేసు ప్రభు ఇక్కడ కలుస్తారు. ಅನೇಕರು ಯೇಸು ಕ್ರಿಸ್ತ ದೇವರಲ್ಲಿ ಭೇಟಿಯಾಗ್ತಾರೆ. ఏం కలుస్తారంటే, ಏನ್ ಭೇಟಿಯಾಗ್ತಾರೆ? బాగా బోధ చేస్తాడు, ಅನೇಕ ಬೋಧನೆ ಮಾಡ್ತಾರೆ, ಚೆನ್ನಾಗಿ బాగా అద్భుతాలు చేస్తాడు, ಅನೇಕ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡ್ತಾರೆ, బాగా ప్రశ్నలకి జవాబిస్తాడు, ಅನೇಕ ಪ್ರಶ್ನೆಗಳಿಗೆ ಉತ್ತರ ಕೊಡ್ತಾರೆ, బాగా అన్ని సమస్యలు తీర్చేస్తాడు. ಉತ್ತಮವಾಗಿ ಎಲ್ಲ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ತೀರಿಸ್ತಾರೆ. ఈ యేసు ప్రభు అందరికీ కావాలా? ಯೇಸು ಸ್ವಾಮಿ ಎಲ್ಲರಿಗೂ ಸಹ ಬೇಕು. ఎవరంటారు నాకు యేసు ప్రభు వద్దని? ಯಾರಂತಾರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಬೇಡ ಅಂತೇಳಿ? ఎవరంటారు యేసు ప్రభు వద్దని? ಯಾರು ಹೇಳ್ತಾರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಬೇಡ ಅಂತೇಳಿ? ఎవరన్నా కానీ కాక డబ్బులిచ్చి, లేకపోతే ఆశీర్వదించి, లేక రోగం నుంచి కాపాడే యేసు ప్రభు ఎవరంటారు? ಆ ಹಣ ಕೊಟ್ಟು ರೋಗದಿಂದ ಕಾಪಾಡಿ ಎಲ್ಲ ಸ್ವಸ್ಥತೆ ಮಾಡ್ತಾರೆ ಯೇಸು ಸ್ವಾಮಿ ಯಾರು ಬೇಡ ಅಂತಾರೆ? ఎవరంటారు యేసు ప్రభుని? ಈ ಯೇಸು ಕ್ರಿಸ್ತರನ್ನು ಯಾರು ಬೇಡ ಅಂತಾರೆ? సమస్యలు తీర్చే యేసు ప్రభుని, ಸಮಸ್ಯೆಗಳನ್ನು ತೀರಿಸ್ತಕ್ಕಂಥ ಯೇಸು ಕ್ರಿಸ್ತರನ್ನು, ప్రశ్నల్ని తీర్చే యేసు ప్రభుని, ಪ್ರಶ್ನೆಗಳನ್ನು ತೀರಿಸ್ತಕ್ಕಂಥ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು, ఎంత మంది రోగం వచ్చినా రోగం రాకుండా కాపాడే యేసు ప్రభుని, ಎಷ್ಟು ಜನರಿಗೆ ರೋಗ ಬಂದರೂ ಸಹ ರೋಗವನ್ನು ಕಾಪಾಡತಕ್ಕಂಥ ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ, పిల్లల్ని భద్రపరిచే యేసు ప్రభుని, ಮಕ್ಕಳನ್ನು ಭದ್ರಪಡಿಸ್ತಕ್ಕಂಥ ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ, ఇల్లు కట్టుకోవడానికి సాయం చేసే యేసు ప్రభుని, ಮನೆಯನ್ನು ಕಟ್ಟೋದಕ್ಕೋಸ್ಕರ ಸಹಾಯ ಮಾಡುವಂಥ ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ, చదువులో ఉద్యోగంలో సాయం చేసే యేసు ప్రభుని, ವಿದ್ಯೆಯಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಯೇಸು ಸ್ವಾಮಿಗೆ, డబ్బులు కావాలంటే డబ్బు సహాయం చేసే యేసు ప్రభుని, ಹಣ ಬೇಕಾದ್ರೆ ಕೊಡ್ತಕ್ಕಂಥ ಯೇసు ಸ್ವಾಮಿಗೆ ఎవరంటారు? ಯಾರು ಅಂತಾರೆ? అందరికీ కావాలి యేసు ప్రభు. ಈ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಎಲ್ಲರಿಗೂ ಬೇಕು, అందరికీ కావాలి. ಈ ಎಲ್ಲರಿಗೂ ಬೇಕು. అని రెండో యేసు ప్రభు దగ్గరికి వస్తాం. ಅದು ಎರಡನೇ ಯೇಸು ಸ್ವಾಮಿ ಅಂತ ಬರ್ತೇವೆ. యేసు ప్రభు అంటే ಯಾವ ಯೇಸು ಸ್ವಾಮಿ ಅಂದ್ರೆ సిలువ వేయబడిన యేసు ప్రభు, ಸಿಲುಬೆಗೆ ಹಾಕಲ್ಪಟ್ಟಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತ నీ ದೇವರು, సిలువను ఎత్తుకొని నాతో పాటు రా అని పిలిచే యేసు ప్రభు, ಈ ಸಿಲುಬೆಗೆ ಹತ್ರ ನನ್ನೊಂದಿಗೆ ನೀ ಬಾ ಅಂತ ಕರೆತಕ್ಕಂತ ಯೇಸು స్వామి, అమ్మను నాన్నను ఈ భూమి మీద ఎవరినైనా నాకంటే అధికంగా ప్రేమిస్తే నాకు అర్హుడు కాదు అని యేసు ప్రభు, ತಂದೆಯನ್ನಾಗಲಿ ತಾಯಿಯಾಗಲಿ ಭೂಮಿ ಬರ್ತಕ್ಕಂಥ ಯಾವುದನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಈ ವ್ಯಕ್ತಿ ನನಗೆ ಬೇಡ ಅಂತ ಹೇಳ್ತಕ್ಕಂಥ ಯೇಸು
ಸ್ವಾಮಿ, ನೀ ಕನಗಿದ್ದಂತ పేదలకు ఇచ్చిన వెంబడరాని యేసు ప్రభు, ನಿನಗೆ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲವನ್ನು ಬಡವರಿಗೆ ಕೊಟ್ಟು ಬಾಕು ಕರೆತಕ್ಕಂಥ ಯೇಸು ಸ್ವಾಮಿ, ఆ పొలములు చేసిన వెంబడరాని పిలిచే యేసు ప్రభు, ಆ ಬಲೆಯನ್ನು ಬಿಟ್ಟು ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸುವಂತ ಕರೆತಕ್ಕಂಥ ಯೇಸು ಸ್ವಾమి, ఆయన మరణం వైపు వెళ్ళేటప్పుడు తనతో పాటు వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు. ಆತನ ಮರಣಕ್ಕೆ ಹೋಗುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತನ್ನೊಂದಿಗೆ ಹೋಗ್ತಕ್ಕಂಥವರಿಗೆ ಆತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ದೇವರು నా శోధనలో నాతో పాటు నిలచిన వారు వీరే అని యేసు ప్రభు. ನನ್ನ ಶೋಧನೆಯ ಕಷ್ಟದಲ್ಲಿ ನನ್ನೊಂದಿಗೆ ಪಾಲುದಾರರಾಗಿರುವಂತ ಇಂಥವರಿಗೆ ಯೇಸು ದೇವರು. యేసు ప్రభు దగ్గర చాలా తక్కువ మంది వస్తారు. ಈ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಹತ್ರ ಬಹಳ ಕಡಿಮೆ ಜನ ಬರ್ತಾರೆ. ఫస్ట్ యేసు ప్రభు దగ్గరికి కుప్పలు వస్తారు. ಮೊದಲನೇ ಸರ್ತಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಹತ್ರ ಕುಪ್ಪೆ ಜನ ಬರ್ತಾರೆ. 5,000 మంది పురుషులు వచ్చేవాళ్ళు. 5,000 ಜನ ಪುರುಷರು ಬರ್ತಾರೆ. 4,000 మంది పురుషులు వచ్చేవాళ్ళు. 4,000 ಪುರುಷರು ಬರ್ತಾರಂತರು. యూదయ, యెరూషలేము, సమరయ మొత్తం అందరూ వచ్చేవాళ్ళు. యూదయ, యెరూషలేము, సమరయ ಎಲ್ಲ ಬರ್ತಾರಂತರು. కానీ సిలువను మోసే యేసు ప్రభు దగ్గరికి అందరూ రారు. ಆದರೆ ಸಿಲುಬೆನ ಹೊರತಕ್ಕಂಥ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹತ್ರ ಎಲ್ಲರೂ ಬರಲ್ಲ. కొంచెం లోపలికి వెళ్ళే యేసు ప్రభు, కొంచెం కష్టంగా, కొంచెం శ్రమలోనికి వెళ్ళే యేసు ప్రభు రారు. ಸ್ವಲ್ಪ ಒಳಗಡೆ ಹೋಗ್ತಕ್ಕಂಥ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹತ್ರ, ಕಷ್ಟದಲ್ಲಿ ಹೋಗ್ತಕ್ಕಂಥ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹತ್ರ ಯಾರು ಸಹ ಬರಲ್ಲ. మూడో యేసు ప్రభు, ಮೂರನೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ದೇವರು, సింహాసనం మీద కూర్చునే యేసు ప్రభు, సింహాసనం మీద కూర్చుంటಕ್ಕಂಥ ಯೇಸು ಸ್ವಾಮಿ, వరుడుగా కూర్చునే యేసు ప్రభు, ವರನಾಗಿ ಕೂರ್ತಕ್ಕಂಥ ಯೇಸು ಸ್ವಾಮಿ, యూదా గోత్రపు సింహంగా కూర్చునే యేసు ప్రభు, ಯೂದ ಗೋತ್ರದ ಸಿಂಹವಾಗಿ ಕೂರ್ತಕ್ಕಂಥ ಯೇಸು ಕ್ರಿಸ್ತ, వరించబడిన గొర్రెపిల్లగా కూర్చునే యేసు ప్రభు, ವಧಿಸಲ್ಪಟ್ಟಂತ ಯಜ್ಞದ ಕುರಿಯಾಗಿ ಕೂರ್ತಕ್ಕಂಥ ಯೇಸು ಸ್ವಾಮಿ. ఈయన దగ్గరికి ఒక చిన్న శేషం మాత్రమే వస్తుంది. ಈತನ ಹತ್ರ ಒಂದು ಚಿಕ್ಕ ಶೇಷ ಮಾತ್ರನೇ ಹೋಗ್ತದೆ. ఏ శేషం వస్తుంది తెలుసా? ಯಾವ ಶೇಷ ಬರ್ತದ? నీ పరిశుద్ధత కంటే తక్కువ పరిశుద్ధత నాకొద్దు ప్రభా. ನಿನ್ನ ಪರಿಶುದ್ಧತೆಗಿಂತ ನನಗೆ ಕಡಿಮೆ ಪರಿಶುದ್ಧತೆ ನಾನು ಬೇಡವೇ. నీ పరిశుద్ధతలోనికి వస్తాను. ನಿನ್ನ ಪರಿಶುದ್ಧತೆಗೆ ಬರ್ತೀನಿ ನಾನು. ప్రభా, నీ ముఖ దర్శనం చేసుకుంటా ఉంటే చాలు, ఇంకా నేను ఎవరి ముఖం చూడను ప్రభా. ದೇವರು ನಿನ್ನ ಮುಖ ದರ್ಶನ ನೋಡಿದ್ರೆ ಸಾಕು, ಇನ್ನು ಬೇರೆ ಯಾರ ಮುಖ ಸಹ ನೋಡೋದ್ರೆ. ప్రభా, నీ ఇంట్లో ఉంటా ప్రభా, ఇంకా నేను ఏ స్థలానికి వెళ్ళను. ದೇವರು ನನಗೆ ಮನೆಯಲ್ಲಿ ಇರ್ತಾನೆ, ಇಲ್ಲಿ ಯಾವ ಸ್ಥಳಕ್ಕೆ ಸಹ ಹೋಗಲ್ಲ. ప్రభా, నీవే నా పరమ భర్తగా ఉంటా, ఇంకా ఎవరితో సంబంధం నాకు వద్దు. ದೇವರು ನೀನೇ ನನಗೆ ಪರಮ ಗಂಡನಾಗಿರ್ತಿ, ನನಗೆ ಬೇರೆ ಯಾರೊಂದಿಗೆ ಏನು ಸಹ ಸಂಬಂಧ ಇಲ್ಲ. ప్రభా, నీ ఒక్కడే పొగిడి, నీ ఒక్కడే ఆరాధిస్తా, ఇంకెవ్వరిని పొగడు, ఇంకెవ్వరిని ఆరాధించను. ದೇವರು ನೀನು ಒಬ್ಬನನ್ನೇ ಹೊಗಳೋದಿಲ್ಲ, ನೀನು ಒಬ್ಬನನ್ನೇ ಆರಾಧಿಸ್ತಾ ಇದ್ದು ಯಾರನ್ನು ಸಹ ಹೊಗಳೋದಿಲ್ಲ, ಯಾರನ್ನು ಸಹ ಮೆಚ್ಚಿಸೋದಿಲ್ಲ. ప్రభా, నీ ఒక్కడితోనే సమయం గడుపుతా, ఇంకెవ్వరితో సమయం గడపను. ದೇವರು ನೀನು ಒಬ್ಬನೊಂದಿಗೆ ಮಾತ್ರ ಸಮಯ ಕಳೆದಿದೆ, ಬೇರೆ ಯಾರೊಂದಿಗೆ ಸಹ ಸಮಯ ಕಳೆದಿಲ್ಲ. ప్రభా, నువ్వు ఒక్కడి ఏమనుకుంటావు నేను పట్టించుకుంటా, ఇంకెవ్వడు ఏమనుకుంటా నేను పట్టించుకోను. ದೇವರು ನೀವು ಒಬ್ಬರು ಏನಂತ ಹಿಡಿಸ್ಕೋದ್ರೆ ಬೇರೆ ಯಾರನ್ನು ಸಹ ಹಿಡಿಸ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ఇంకో మాటలో చెప్పాలంటే, ಇದೊಂದು ಮಾತನ್ನು ಹೇಳಬೇಕಾದ್ರೆ ఒక్కడు ఉంటే చాలు ప్రభు, మిగిలిందంతా చెత్తలాగా ఇస్తారు. ನೀವು ಒಬ್ಬರು ಇದ್ರೆ ಮಾತ್ರ ಸಾಕಿದ್ರೆ ಉಳಿದೆಲ್ಲ ಕಸ ಕಡ್ಡಿಯಿಂದ ಎಣಿಸ್ತೇನೆ. ఇది మూడవ ఆవరణము, ಇದು ಮೂರನೇ ಆವರಣ, ఇది అతి పరిశుద్ధ స్థలము. ಇದು ಅತಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳ. అందరూ యేసు ప్రభుతో ఈ సంబంధం కలిగి ఉండరు. ಎಲ್ಲರೂ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ಸಂಬಂಧ ಉಳ್ಳವರಾಗಿರಬಹುದು. అందరూ ఈ సంబంధంలోనికి రాలేరు. ಎಲ್ಲರೂ ಸಹ ಈ ಸಂಬಂಧದಲ್ಲಿ ಬರುವುದಿಲ್ಲ. విత్తనం 3 స్థలాల్లో పడిందంట. ಬಿತ್ತನೆ 3 ಸ್ಥಳಗಳು ಬಿದ್ದಿರುತ್ತೆ. వాక్యం 3 స్థలాల్లో ఉంది. ವಾಕ್ಯ 3 ಸ್ಥಳಗಳು ಸಹ ಇದೆ. నువ్వెక్కడున్నావు? ನೀ ಎಲ್ಲಿದ್ದಿ? నువ్వెక్కడున్నావు? ನೀ ಎಲ್ಲಿದ್ದಿ? పొలం బయట దారి ఆగింది. ಈ ಹೊಲದ ಹೊರಗಡೆ ಈ ದಾರಿ ನಿಂತಿದೆ. అది రైతుకి చెందింది కాదు. ಅದು ಆ ರೈತರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು ಅಲ್ಲ. సైతాన్ వచ్చి వాక్యం ఎత్తుకొని పోతా ఉంటాడు. ಸೈತಾನ ಬಂದು ವಾಕ್ಯ ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ತಾನೆ. ఎందుకు అంటే, ಯಾಕಂದ್ರೆ ఇది పొలము కాదు కాబట్టి, ಇದು ಹೊಲ ಅಲ್ಲ ಕಾರಣದಿಂದ, ఇది దారి కాబట్టి, ಇದು ದಾರಿದ ಕಾರಣದಿಂದ సైతానికి హక్కు ఉంది తీసుకొని పోవడానికి. ಸೈತಾನಿಗೆ ಹಕ್ಕಿದೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗೋಸ್ಕರ వాడు లోపల నుంచి తీసుకొని పోవడం. ಅವನು ಒಳಗಡೆಯಿಂದ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗೋದಿಲ್ಲ. మీరు ఉపమానం చదివితే మీరు గమనించి ఉంటారు. ನೀವು ಉಪಮಾನ ಈ ಸಾಂಗನ್ನು ಓದೋದ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗ್ತದೆ. సైతాను వచ్చి తీసుకొని పోయే పరిస్థితి ఉట్టి కేవలం దారిలోనే చూస్తున్నాం. ಸೈತಾನ ಬಂದು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಕ್ಕಂಥದ್ದು ಬರಿನ ದಾರಿಯಲ್ಲಿ ಮಾತ್ರ ನೋಡ್ತೇವೆ. వీళ్ళు అసలు ప్రభుకి వెళ్ళడం చెందిన వారు కూడా కాదు. ಇವರು ಎಂದು ಸಹ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವರಲ್ಲ. ఒక్కసారి
ఒక్కసారి లోపలికి వద్దాము. ಒಂದು ಸತಿ ಒಳಗಡೆ ಬರೋಣ. ఇంక ఇక్కడ నుంచి పొలం ఆరంభం అవుతుంది. ಇದು ಹೊಲ ಪ್ರಾರಂಭ ಆಗ್ತದೆ. ఆ రాళ్ళు పొలమే, ಆ ಕಲ್ಲುಗಳು ಸಹ ಹೊಲವೇ, ఆ ముళ్ళ చెట్లు పొలమే, ಆ ಮುಳ್ಳು ಗಿಡಗಳು ಸಹ ಹೊಲವೇ, ఆ మంచి నేల కూడా పొలమే. ಆ ಒಳ್ಳೆ ನೆಲ ಸಹ ಹೊಲವೇ. ఈ మూడు రైతు యొక్క ఆస్తి. ಈ ಮೂರು ಸಹ ರೈತರ ಆಸ್ತಿ. దీంట్లో పాడైపోయేది ಇದರಲ್ಲಿ ಉಪಯೋಗಿಸ್ತಕ್ಕಂಥ ಈ ಬೀಜಗಳು దీంట్లో పాడైపోవడానికి కారణాలు, ಇವುಗಳಲ್ಲಿ ಹಾಳಾಗೋಸ್ಕರ ಕಾರಣಗಳು ఏంటి తెలుసా? ಏನು ಗೊತ್ತಾ? విత్తనమే కారణము, ಬಿತ್ತನೆ ಕಾರಣ, ముళ్ళు కారణము, ಮುಳ್ಳು ಕಾರಣ, ఈ లోకం యొక్క చింతలు కారణము, ಈ ಲೋಕದ ಚಿಂತನೆಗಳು ಕಾರಣ, ధనాపేక్ష, బాగా డబ్బు మీద ఆశ కారణము, ಹಣದ ಆಸೆ ಮೇಲೆ ಅನೇಕ ಅಪೇಕ್ಷೆ ಪಡ್ತಕ್ಕಂಥ ಕಾರಣ, వేరే వాటి మీద ఎక్కువ మనసు పెట్టడం కారణము, ಬೇರೆ ಮೇಲೆ ಹೆಚ್ಚಿಗೆ ಮನಸ್ಸು ಇರ್ತಕ್ಕಂಥ ಕಾರಣ, వాక్యాన్ని లోతుగా స్వీకరించకపోవడం కారణము, ವಾಕ್ಯವನ್ನು ಒಳಗಡೆ ಸ್ವೀಕಾರ ಮಾಡದಂತೆ ಕಾರಣ, సైతాన్ని కారణం చేయబాకు. ಸೈತಾನಿಗೆ ಕಾರಣ ಅಲ್ಲವದು. పొలం బయట సైతాను పని, ಹೊಲದ ಹೊರಗಡೆ ಮಾತ್ರ ಸೈತಾನ ಕೆಲಸ, పొలం బయట సైతాను పని. ಹೊಲದ ಹೊರಗಡೆ ಮಾತ್ರ ಸೈತಾನ ಕೆಲಸ. ఒక్కసారి రాయి ముళ్ళ కంచ పొలం దగ్గరకు వస్తే, ಒಂದು ಸತಿ ಕಲ್ಲು ಮುಳ್ಳಿನ ಪೊದೆ ಹೊರಕ ಬಂದ್ರೆ వాళ్ళు సైతాను పని చూడు, ಆವಾಗ ಅಲ್ಲಿ ಸೈತಾನ ಕೆಲಸ ನೋಡೋದಿಲ್ಲ. నువ్వు నీ లోపము చూస్తావు. ಆವಾಗ ನೀ ಇನ್ನೊಳಗಡೆ ನೋಡ್ತಿ. నీ ఆత్మీయ జీవితంలో ఊరికే సైతాను మీద పని నువ్వు నెపం వేయబాకు. ಆತ್ಮಿಕ ಜೀವನದಲ್ಲಿ ಬರೀ ಸೈತಾನ ಮೇಲೆ ನೆವನ ಹೇಳ್ಬೋದು. ఒక్కసారి నీ ప్రభుకి చెందిన తర్వాత, ಒಂದು ಸಾರಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ನಂತರ ఇక ఏదన్నా నీకు జరుగుతుంది అని అంటే అది నీ బట్టి జరుగుతుందండి. ಇನ್ನು ಏನಾದ್ರೂ ನಿಮಗೆ ಜరుగుತ್ತದೆ ನಿನ್ನ ಕಾರಣದಿಂದ ಜరుగుತ್ತದೆ ಅಷ್ಟೇ. సైతాను బట్టి కాదు, ಸೈತಾನ ಕಾರಣದಿಂದ ಅಲ್ಲ. నీ స్థితిని బట్టి జరుగుతుంది. ನಿನ್ನ ಸ್ಥಿತಿ ಕಾರಣದಿಂದ ಜరుగుತ್ತದೆ. నీ స్థితిని బట్టి జరుగుతుంది. ನಿನ್ನ ಸ್ಥಿತಿ ಕಾರಣದಿಂದ ಜరుగుತ್ತದೆ. రక్షించబడని వాడు ఈ మాట అనొచ్చు, ರಕ್ಷಿಸಲ್ಪಡಲಾರದಂತ ಇಂಥ ಮಾತು ಹೇಳ್ಬೋದು. సైతాను ఈ పని చేశాడు, ಸೈತಾನಿಗೆ ಕೆಲಸ ಮಾಡಿದಾನೆ. కానీ రక్షించబడిన వాడు ఏమన్నాడంటే, ಅದು ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಂತವ್ರು ಏನ್ ಬೇಕಂದ್ರೆ, నేను సైతాన్ని స్థానం ఇచ్చాను, ನಾನು ಸೈತಾನಿಗೆ ಸ್ಥಳ ಕೊಟ್ಟಿದೆ, నేను సైతానికి అనుమతించాను, ನಾನು సైతాನಿಗೆ ಅನುಮತಿಸಿದ್ದೇನೆ, నేను సైతం లోపలికి వచ్చేటట్టు బ్రతికాను, ನಾನು ಸೈತಾನ ಒಳಗಡೆ ಬರುವಂತೆ ಬದುಕಿದ್ದೇನೆ. నువ్వు కారణము, సైతాను కాదు. ನೀ ಕಾರಣ, ಸೈತಾನಿಗೆ ಅಲ್ಲ. దేవుడు ఒకవేళ సైతాన్ని అనుమతిస్తే, ದೇವರು ಸೈತಾನಿಗೆ ಅನುಮತಿಸಿದರೆ వాడు చేసేదంతా కూడా నువ్వు బాగుంటే నీ మేలు కోసమే. అతను మాట్లాడుతూ ప్రతియొంದು సమయం మేలుకోసమే. వాడి పని ఉట్టి దారిలో మాత్రమే, ಆದರೆ ನಿನ್ನ ಕೆಲಸ ಮಾತ್ರ ದಾರಿಯಲ್ಲಿ ಮಾತ್ರನೇ. సైతాను పని ఉట్టి దారిలో మాత్రమే. ಸೈತಾನ ಕೆಲಸ ಬರೀ ದಾರಿಯಲ್ಲಿ ಮಾತ್ರನೇ. ఒక్కసారి పొలం ఆరంభమైపోయిన తర్వాత, ಒಂದು ಸಾರಿ ಹೊಲದಲ್ಲಿ ಪ್ರಾರಂಭ ಆದ ನಂತರ కొరత నీ బట్టి వస్తుంది, ಕೊರತೆ ನಿನ್ನ ಕಾರಣದಿಂದ ಬರ್ತದೆ, కొరత నా బట్టి వస్తుంది, ಕೊರತೆ ನನ್ನ ಕಾರಣದಿಂದ ಬರ್ತದೆ, కొరత మన అజాగ్రత్త, మన నిర్లక్ష్యం బట్టి వస్తుంది, ಕೊರತೆ ನಮ್ಮ ಅಜಾಗ್ರತೆ ನಿರ್ಲಕ್ಷ್ಯದಿಂದ ಬರ್ತದೆ, మనం లోపలికి వెళ్తున్నా ఉన్నందుకు వస్తుంది. ನಾವು ಒಳಗಡೆ ಹೋಗಲಾರದೆ ಇದಕ್ಕೋಸ್ಕರ ಬರ್ತದೆ. యేసు ప్రభువు అంటున్నారు, ఈ మూడు ఇప్పుడు చివరి స్థానం మంచి భూమి. ಈ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಹೇಳ್ತಕ್ಕಂಥ ಮಾತು ಈ ಮೂರನೇದಾಗಿ ಒಳ್ಳೆಯ ನೆಲ. బయట ఆవరణ నుంచి చాలా మంది ప్రభువుని చూశారు, ಹೊರಗಿನ ಆವರಣದಿಂದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಅನೇಕರು ನೋಡಿದ್ದಾರೆ, చాలా మంది మందసాన్ని చూశారు, ಅನೇಕರು ಮಂಜುಷವನ್ನು ನೋಡಿದ್ದಾರೆ, చాలా మంది బైబిల్ చదివారు. ಅನೇಕರು ಬೈಬಲ್ ಓದಿದ್ದಾರೆ. ఆస్తి కొరకు, ಆಸ್ತಿಗೋಸ್ಕರ, ఆరోగ్యం కొరకు, ಆರೋಗ್ಯಕ್ಕೋಸ್ಕರ, అంతస్తు కొరకు, ಅಂತಸ್ತಿಗೋಸ್ಕರ, అక్కల కొరకు, ಅವಸರತೆಗೋಸ್ಕರ యేసు ప్రభు దగ్గర చాలా మంది వచ్చారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಅನೇಕರು ಬಂದರೆ వీళ్ళంతా కేవలం రాళ్ళ మీద ఆ బండ స్థలంలో పడ్డారు. ಇವರೆಲ್ಲರೂ ಆ ಬಂಡೆ ಸ್ಥಳದಲ್ಲಿ ಬಿದ್ದಂತವರು. కొంతమంది వచ్చారు, ಇಷ್ಟು ಜನ ಬಂದರೆ, కొంతమంది వచ్చారు, ಕೆಲವು ಜನ ಬಂದರೆ మీకోసం మీరు దానం పెట్టాలి, ನಾನು ನಿಮಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಡ್ತಿದ್ದಾರೆ, తన బలం వదిలిపెట్టి వచ్చారు. ತನ್ನ ಬಲೆಗಳನ್ನು ಬಿಟ್ಟು ಬಂದರೆ, కొంతమంది వచ్చారు, ಸ್ವಲ್ಪ ಜನ ಬಂದರೆ జక్కేలాగా వచ్చారు, ಜಕ್ಕೆ ಹಾಗೆ ಬಂದರೆ, నాకు ఇక దేని మీద ప్రేమ లేదు ప్రభా, ಇವಾಗ ಎದುರು ಸಹ ಪ್ರೀತಿ ಇದ್ದಾರೆ, నేను నీకోసం బ్రతుకుతా. ನಾನು ನಿಮಗೋಸ್ಕರ ಬದುಕ್ತೀನಿ. కొంతమంది వచ్చారు, ಸ್ವಲ್ಪ ಜನ ಬಂದರೆ గెరాసేన దేశంలో దయ్యం పట్టినవాడ, ಗೆರಸಿನ ಸೀಮೆಯಲ್ಲಿ ದೇವರು ಹಿಡಿದ ವ್ಯಕ್ತಿ, ప్రభా నేను నీతో పాటు వస్తాను ప్రభా, ದೇವರು ನಿಲ್ಲದೆ ಬರ್ತಿದ್ದಾರೆ, నేను ఇక్కడ ఉన్నాను ప్రభా. ನಾನು ಇಲ್ಲಿ ನಿಲ್ಕೊಂಡಿದ್ದಾರೆ. చాలా కొంతమంది వచ్చారు, ಬಹಳ ಸ್ವಲ್ಪ ಜನ ಬಂದರೆ, అది దాంట్లో ఒక చిన్న గుంపు ಅದರಲ್ಲಿ ಒಂದು ಚಿಕ್ಕ ಗುಂಪು లోపల ఆవరణ అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చారు. ಒಳಗಡೆ ಇರ್ತಕ್ಕಂಥ ಆವರಣ ಅತಿ ಪರಿಶುದ್ಧ
అదే యేసుక్రీస్తు దేవుడు. ఎక్కడి నుంచి చూస్తున్నాం? ఎಲ್ಲಿಂದ ನೋಡ್ತೀವಿ? సిలువ దగ్గరికి వచ్చినప్పుడు సిలువ ಬಂದಾಗ యేసు ప్రభుని ముగ్గురు చూశారు. యేసుక్రీస్తు దేవుడు మూడు ನೋಡಿದ್ದಾರೆ. మొదటిది దారిన పోయే వాళ్ళు ఆయన చూసి గేలి చేశారు అనే మాట బైబిల్లో రాయబడింది. దారిలో ಹೋಗ್ತಕ್ಕಂಥವರು అతను ನೋಡಿ గేలి ಮಾಡಿದ್ರು, ಹಂಗಿಸ್ತಾರೆ ಅಂತ ನೋಡ್ತೇವೆ. దారిన పోయే వాళ్ళు యేసు ప్రభుని చూశారు. దారిలో ಹೋಗ್ತಕ್ಕಂಥವರು యేసుక్రీస్తు దేవుడు ನೋಡಿದ್ದಾರೆ. టైం పాస్ కి చూశారు, జోక్ వేయడానికి చూశారు. ఆ తర్వాత చూసి ఇట్లా అట్లా మాట్లాడుకుని వెళ్ళిపోయారు. ఆ సమయ కాలహరణ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ನೋಡಿದರೆ ಆ ಕಡೆ ಈ ಕಡೆ ನೋಡ್ಕೊಂಡು ಮಾತಾಡ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. రెండోది తన 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 అక్కను తీరుస్తూ వచ్చిన స్త్రీలు దూరముగా నిలబడి చూశారని బైబిల్లో. తన అవసరతను తీరుస్తున్న స్త్రీలు దూరದಿಂದ ನೋಡ್ತಾ ಇರೋದನ್ನ ನೋಡ್ತೇವೆ. అందరూ సిలువనే చూస్తున్నారు. ಎಲ್ಲರೂ ಸಿಲುಬೆನೇ ನೋಡ್ತಾರೆ. దారిన పోయే వాళ్ళు జోక్ వేయడానికి సిలువనే చూస్తున్నారు. ఆ దారిలో వెళ్తున్నప్పుడు జోక్ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ಸಿಲುಬೆನೇ ನೋಡ್ತಾರೆ. యేసు ప్రభు అక్కర్లు తీర్చిన స్త్రీలు, యేసు ప్రభు అక్కర్లు 3.5 సంవత్సరాలు తీరుస్తా వచ్చిన స్త్రీలు. ఆ యేసుక్రీస్తు 3 ವರ್ಷ ಹೆಣ್ಗಳು అవసరం తీరుస్తున్న స్త్రీలు. వీళ్ళు యేసు ప్రభు చూస్తున్నారు, ప్రేమతో చూస్తున్నారు, కానీ దూరంలో చూస్తున్నారు. యేసుక్రీస్తు ನೋಡ್ತಾರೆ, ಪ್ರೀತಿ ನೋಡ್ತಾರೆ, ಆದ್ರೆ ದೂರದಿಂದ ನೋಡ್ತಾರೆ. ఒక్క స్త్రీ, ఒక్క పురుషుడు సిలువ దగ్గర నుంచి చూస్తున్నారు. ಒಂದು ಸ್ತ್ರೀ, ಒಂದು ಪುರುಷರು ಮಾತ್ರ ಆ ಸಿಲುಬೆ ಹತ್ತಿರದಿಂದ ನೋಡ್ತಾರೆ. యోహాను మరియా. యోహాను మరియಳು గర్భం ధరించినప్పటి నుంచి, గర్భం ధరిసిದಿಂದ యేసు ప్రభు కోసం అవమానం తట్టుకున్న స్త్రీ ఆమె. యేసుక్రీస్తు దేవునికోసం అవమానం పడిన స్త్రీకి, కన్యక నుంచి అవమానం తట్టుకున్న స్త్రీ, కన్యకైన అవమానం పడిన స్త్రీ ఆమె దూరం ఉండలేకపోయింది. ఆకి దూరం ఇల్లాలి. జీవితమంతా నీ కొరకే అవమానం బ్రతికాను కదా, నా జీవిత ఇలియల నికోసం అవమానವಾಗಿಯೇ బతికేలా, నాకెందుకు ధన్యత నిన్ను భూమిని తీసుకున్నాడు. ನನ್ನ ಎಷ್ಟು ಧನ್ಯತೆ ನಿನ್ನ ಭೂಮಿಗೆ ತೆಗೆದುಕೊಂಡಂತದ್ದು. జన్మించింది మొదలుకొని నీ ಹುಟ್ಟಿನಿಂದ నీ ప్రాణం పోయే వరకు, ನಿನ್ನ ಪ್ರಾಣ ಹೋಗುವ ಮಟ್ಟಿಗೆ నీడలో నిలబడతా, ನಾನು ನಿನ್ನ ನೆರಳಿನಲ್ಲಿ ಬದುಕ್ತೇನೆ. అక్కడే నిలబడేది. అల్లే నిಲ್ತಾಳೆ. యోహాను ఒక్కసారి వలన పెట్టి వచ్చాడు. యోహాను ఒకసారి బలిని పెట్టి ಬಂದನೆ, నామను పెట్టి వచ్చాడు, ತಂದೆని పెట్టి ಬಂದನೆ, అక్కడే నిలబడిపోయాడు. అల్లే నిల్తా ಬಂದನೆ. ఇద్దరు అక్కడే ఉండిపోయారు. బిడ్డనే అల్లే పెట్టుకొని అదే సిలువను ముగ్గురు చూశారు. అదే సిలువ మూವರು ನೋಡಿದರೆ, ఒకరు దూరం నుంచి చూశారు, ಒಬ್ಬರು ದೂರದಿಂದ ನೋಡಿದರೆ, వాళ్ళు హేళన చేస్తే వెళ్ళిపోయారు. ಅವರು ಹಂಗಿಸ್ತಾ ಹೋಗ್ತಾ ಬಂದರೆ, ఇంకొకరు ప్రేమతో దూరం నుంచి చూశారు. ಇನ್ನೊಬ್ಬರು ಪ್ರೀತಿಗೆ ದೂರದಿಂದ ನೋಡಿದರೆ, ఒకరు మా ప్రాణం పోయినా పర్వాలేదు, మన దగ్గరే నిలబడతాం, దగ్గరకు వచ్చినప్పుడు ಅವರು ತಮ್ಮ ಪ್ರಾಣ ಹೋದರೂ ಸಹ ನಾವು ಹತ್ತಿರ ನಿಂತ ಬಂದರೆ, ఇదే విత్తనం, ఇదే వాక్యము, ఇదే బీజ, ఇదే విత్తన, ఇదే వాక్యము నీ లోపల పడుతుంది. నేను ಒಳಗಡೆ ಬಿಡುತ್ತದೆ. ఏం చేస్తున్నావు? ఏం ಮಾಡ್ತದೆ? దారి అనేది వాళ్ళలో అసలు కార్యమే జరగలేదు. దారి ಮೇಲೆ అసలు కార్యం జరగదు. వాళ్ళని వదిలేద్దాం, ಅವರನ್ನು ಬಿಡೋಣ. నువ్వు రక్షించబడ్డావు, ನೀ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಿದೆ, నువ్వు ఈ 3 స్థలాలకు సంబంధించిన వాడు. ನೀ 3 ಸ್ಥಳಕ್ಕೆ సంబంధపడ్డావు. కేవలం నాకేం దొరుకుతాడు, ఆయన నాకేం ఇస్తాడు, ఆయన నాకేం మేలు చేస్తాడు అని ఆయన చూస్తున్నావా? ಕೇವಲ ನನಗೆ ಏನು ಸಿಗ್ತದೋ, ನನಗೆ ಏನು ಬೀಳುತ್ತದೋ ಅಲ್ಲಿ ಆತನೇ ನೋಡ್ತಾ ಇದೆಯಾ? కేవలం నాకేంటి వ్యాపారం చేస్తున్నావా? కేవలం ನನಗೆ వ్యాపారం ಮಾಡ್ತದೆಯా? నాకు ఆరోగ్యం ఇవ్వు, ನನಗೆ ఆరోగ్యంలో నా సమస్యలు తీర్చు, ನನ್ನ సమస్యలను తెలుసు, నా సేవను ఆశీర్వదించు, ನನ್ನ సేవ ఆశీర్వాదం ಮಾಡು, నా 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 ఆర్థిక ఇబ్బందులు తొలగించు, ನನ್ನ ఆర్థిక ఇక్కట్టును తొలగిసు, నా బాధకి, ನನ್ನ బాధకి, నా అవమానంకి, నా అవమానంకి, ನನ್ನ అవమానకి, నా కష్టాలకి, ನನ್ನ కష్టాలకి, నా శ్రమలకి, ನನ್ನ శ్రమలకి. ఇంకెంతకాలం ఇట్లా బ్రతుకుతావు? ಇನ್ನು ಎಷ್ಟು ಕಾಲ ಈ ರೀತಿ ಬದುಕಿ? సభలు తీయకపోయినా పర్లేదు ప్రభా. ದೇವರಿಗೆ ತೆಗಿಲಾದ ಹೋದರೂ ಸಹ ಪರವಾಗಿಲ್ಲ. ఈరోజు చెప్తావా ఈ మాట? ಈ ದಿವಸ ಹೇಳ್ತೀವಿ ಮಾತು, ఇంతకాలం బండ మీద బతికాను ప్రభా, ಇಷ್ಟು ಕಾಲ ಬಂಡೆ ಮೇಲೆ ಬದುಕಿದ್ದೇವೆ, నాకేం కావాలో నీ దగ్గర తీసుకోవడం నేర్చుకున్నాను అంతే. ನನಗೆ ಏನು ಬೇಕೋ ತೆಗೆದುಕೊಳ್ಳೋದು ಕಲ್ತ್ಕೊಳ್ಳೋದು ಅಷ್ಟೇ. రెండో స్థానానికి వచ్చి ಎರಡನೇ ಸ್ಥಾನದಿಂದ ఆయన తీసుకొని లోకంతో వాడేసుకుంటారు. ಆತನು ತೆಗೆದುಕೊಂಡು ಲೋಕಕ್ಕೋಸ್ಕರ ಉಪಯೋಗಿಸಿಕೊಂಡಿದ್ದೇವೆ. ఆయన మీద ప్రేమ ఉంది, ಆತನ ಮೇಲೆ ಪ್ರೀತಿ ಇದೆ, కానీ అప్పుడప్పుడే ಅದರ ಅವಾಗೇ
సడన్గా హై ప్రేమ వచ్చేస్తుంది, ಸಡನ್ ಆಗಿ ಹೆಚ್ಚಾದಂತ ಪ್ರೀತಿ ಬರುತ್ತೆ, సడన్గా వెళ్ళిపోతుంది. ಸಡನ್ ಆಗಿ ಹೋಗುತ್ತೆ. ఎప్పుడు వస్తే ఎప్పుడు పోతుంది తెలియదు. ಯಾವಾಗ ಬರ್ತದೋ ಗೊತ್ತಿಲ್ಲ. మన ప్రేమ ఎట్లుంటుంది తెలుసా? మన ప్రీతి ಯಾರಿಗೂ ಗೊತ್ತಾ? ఎఫెసీ 6:24 ఎఫెసీ 6:24 తెలుగులో చాలా బాగుంటుంది. శాశ్వతమైన ప్రేమతో ఆయనని ప్రేమించు వారిపై యేసు గ్రేస్ టు ఆల్ హూ లవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ విత్ an undying love. ఎఫెసీ రాస్తారు చూడండి, చివరి వచ్చు. ఎఫెసీ పత్రికే 4:24 చివరి వచ్చు 6:24 ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನಿರಂತರವಾದ ಪ್ರೀತಿಯಿಂದ ಪ್ರೀತಿಸುವವರೆಲ್ಲರ ಮೇಲೆ ದೇವರ ಕೃಪೆಯಿರಲಿ. ఎట్లాంటి ప్రేమ తెలుసా? నిరంతరవాదంత ప్రీతిಯಿಂದ ప్రీతిಸುವವರಿಗೆ ఎవరి మీద కృప అంటే నిత్యము సతతము సమతుల్యంగా ప్రేమించేవారు. ಯಾರ ಮೇಲೆ ಆತನ ಪ್ರೀತಿ ಇದ್ರೆ ನಿತ್ಯವೂ ಸತತವಾಗಿ ನಿರಂತರವಾಗಿ ಆತನ ಪ್ರೀತಿಸುವ ಆತನ ಕೃಪೆ ಅಂತೆ. ఆయన కృప అందరికీ రాదు. ಆತನ ಕೃಪೆ ಎಲ್ಲರಿಗೂ ಅಲ್ಲ. ఆయన కృపను ఎవరు పీల్చుకోగలరు తెలుసా? ಆತನ ಕೃಪೆ ಯಾರು ಹೀರಿಕೊಳ್ಳಲು ಬರಬೇಕಾ? కృప అందరికి అందుబాటులో ఉంది. ಕೃಪೆ ಎಲ್ಲರಿಗೂ ಹೊಂದಾಣಿಕೆಯಿದೆ. కృప వారి మీద ఉండని. కృపೆ ಯಾರ ಮೇಲೆ ಇರಲಿ? ఎవరి మీద? ಯಾರ ಮೇಲೆ? సమతుల్యంగా ప్రభుని ప్రేమించగలిగింది. సమతోలనವಾಗಿ యేసు క్రీస్తుదేవుని ప్రీతి ಮಾಡ್ತಕ್ಕಂಥವ್ರ ಮೇಲೆ నా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు అని ఒకరు నమ్ముతారు. ನನ್ನ ದೇವರು ನನಗೆ ಆಶೀರ್ವಾದ ಕೊಡ್ತಾರೆ ಅಂತ ನಂಬ್ತಾರೆ. నా దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వాల్సిందే అనుకొని కూర్చుంటారు. ನನ್ನ ದೇವರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲೇಬೇಕಂತ ಕೂತ್ಕೋತಾರೆ. ఇంకొకరు నా దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వకపోయినా పర్వాలేదట. ಇನ್ನೊಬ್ರು ನನ್ನ ದೇವರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಕೊಡೋದು ಸಹ ಪರವಾಗಿಲ್ಲ ಅಂತಾರೆ. ఏ స్థాయిలో నువ్వు? ಈ ಆ ಸ್ಥಾನದಲ್ಲಿ నా దేవుడు నన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు. నా దేవుడు ఖచ్చితంగా నన్ను వాడుకుంటాడు. ನನ್ನ ದೇವರು ಖಚಿತವಾಗಿ ಉಪಯೋಗಿಸ್ಕೊತಾರೆ. నా దేవుడు నన్నే వాడుకోవాలి. ನನ್ನ ದೇವರು ನನ್ನನ್ನೇ ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ಬೇಕು. నా దేవుడు నన్ను వాడుకోకపోయినా పర్వాలేదు. ನನ್ನ ದೇವರನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳೋದು ಸಹ ಪರವಾಗಿಲ್ಲ. నా ప్రార్థన దేవుడు వింటాడు. ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ಕೇಳ್ತಾರೆ. నా ప్రార్థన దేవుడు వినాలి. ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ಕೇಳಲೇಬೇಕು. నా భౌతిక ప్రార్థన దేవుడు వినకపోయినా పర్వాలేదు. ನನ್ನ ಭೌತಿಕವಾದ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ಕೇಳೋದು ಸಹ ಪರವಾಗಿಲ್ಲ. నాకు ఆరోగ్యం ఇస్తాడు. ನನಗೆ ಆರೋಗ್ಯ ಕೊಡ್ತಾರೆ. నాకు ఆరోగ్యం ఇవ్వాలి. ನನಗೆ ಆರೋಗ್ಯ ಕೊಡಬೇಕು. నాకు ఆరోగ్యం ఇవ్వకపోయినా పర్వాలేదు. ನನಗೆ ಆರೋಗ್ಯ ಕೊಡೋದು ಸಹ ಪರವಾಗಿಲ್ಲ. నా అవమానము పోతుంది. ನನ್ನ ಅವಮಾನ ಹೋಗ್ತದೆ. నా అవమానం పోవాలి. ನನ್ನ ಅವಮಾನ ಹೋಗ್ಬೇಕು. నా అవమానం పోకపోయినా పర్వాలేదు. ನನ್ನ ಅವಮಾನ ಹೋಗದೇ ಸಹ ಪರವಾಗಿಲ್ಲ. నా ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ನನ್ನ ಆರ್ಥಿಕ ಇಬ್ಬಂದಿಗಳು ಇರುವುದಿಲ್ಲ. నా ఆర్థిక ఇబ్బందులు ప్రార్థనతో ఉండకూడదు. ನನ್ನ ಆರ್ಥಿಕ ಇಬ್ಬಂದಿಗಳು ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇರಬಾರದು. చచ్చిపోయే వరకు నా ఆర్థిక ఇబ్బందులు పోకపోయినా పర్వాలేదు. ಸಾಯುವ ಮಟ್ಟಿಗೆ ನನ್ನ ಆರ್ಥಿಕ ಇಕ್ಕಟ್ಟುಗಳು ಹೋಗದೇ ಸಹ ಪರವಾಗಿಲ್ಲ. ఏ గుంపులో? ಯಾವ ಗುಂಪಿನಲ್ಲಿದ್ದಿ? ఏ గుంపులో ఉన్నావు? ಯಾವ ಗುಂಪಿನಲ್ಲಿದ್ದಿ? ముగ్గురు యేసు ప్రభువుకు సంబంధించిన ಮೂವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತಾರೆ. బండ స్థలం పొలమే, ಬಂಡೆ ಸ್ಥಳ ಸಹ ಹೊರನೆ, ముళ్ళ పొద పొలమే, ಮುಳ್ಳಿನ ಪ್ರದೇಶ ಹೊರನೆ, మంచి నేల పొలమే. ಒಳ್ಳೆ ನೆಲ ಸಹ ಹೊರನೆ. ఏ అంతస్తులో ఉన్నావు? ಯಾವ ಸ್ಥಳದಲ್ಲಿ? ఏ అంతస్తులో ఉన్నావు? ಯಾವ ಅಂತಸ್ತಲ್ಲಿ? నా పిల్లలు పాస్ అవుతారు. ನನ್ನ ಮಕ್ಕಳು ಪಾಸ್ ಆಗ್ತಾರೆ. నా పిల్లలకు మంచి జరుగుతుంది. ನನ್ನ ಮಕ್ಕಳು ಚೆನ್ನಾಗಿ ಓದ್ತಾರೆ. నాకు మంచి జరుగుతుంది. నాకు ಒಳ್ಳೆಯದು ಜరుగుತ್ತದೆ. నేను ప్రార్థన చేస్తా, నా పిల్లలకి మంచి జరగాలి, నాకు మంచి జరగాలి. ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಮಕ್ಕಳಿಗೆ ಒಳ್ಳೆಯದು ಜರಗಬೇಕು, ಒಳ್ಳೆಯದು ಜರುಗಬೇಕು. నాకు నా కుటుంబానికి మంచి జరగకపోయినా పర్వాలేదు. ನನಗೂ ನನ್ನ ಕುಟುಂಬಕ್ಕೆ ಒಳ್ಳೆಯದು ಜರಗದೇ ಇದ್ರೂ ಸಹ ಪರವಾಗಿಲ್ಲ. ఏ అంతస్తులో ఉన్నావు? ಯಾವ ಅಂತಸ್ತಲ್ಲಿ? ఏ అంతస్తులో ఉన్నావు? ಯಾವ ಅಂತಸ್ತಲ್ಲಿ? ఒకసారి సరి చేసుకుంటావా? ಒಂದ್ಸತಿ ಸರಿಪಡಿಸ್ಕೊತೀಯ. చాలా పొరపాటు బ్రతికాను. ದೇವರು ಬಹಳ ತಪ್ಪುಗಳಿಂದ ಬದುಕಿದ್ದೇನೆ. పొలంలోనే ఉన్నాను, బండ మీద ఉన్నాను. ಹೊಲದಲ್ಲೇ ಇದ್ದೇನೆ, ಬಂಡೆ ಮೇಲಿದ್ದೇನೆ. యేసు ప్రభు బట్టి నేను బాగుండాలి. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ದೇವರ ಕಾರಣದಿಂದ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು. ముళ్ళ పొదలో బ్రతుకుతున్నాను. ಮುಳ್ಳಿನ ಪದಗಳು ಬದುಕಿದ್ದೇನೆ. యేసు ప్రభు నన్ను బాగానే పెట్టాలి. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ದೇವರ ಮಾದರಿಯೇ ಇರಬೇಕು. నన్ను మంచిగానే పెట్టాలి ఆయన. ನನಗೆ ಒಳ್ಳೆಯದಾಗೇ ಇರಬೇಕು ಆತನು. నేను మంచి భూములకు ఇంకా రాలేదు ప్రభా. ಆದರೆ ಒಳ್ಳೆ ಭೂಮಿಯಲ್ಲಿ ಇನ್ನೂ ಬಂದಿದ್ದೇವೆ. యేసు ప్రభు ఏం చేసినా పర్వాలేదు. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ದೇವರು ಏನು ಮಾಡಿಸೋ ಪರವಾಗಿಲ್ಲ. యోబు 13:15
యోబు 13:15 ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు భయపెట్టుకుంటాను. ಆತನನ್ನು ಕೊಂದಾಗೂ ಸಹ ಆತನಿಗೋಸ್ಕರ ಕಾಣಿಸ್ಕೊಳ್ತಾನೆ. ఎక్కడున్నావు? ఏ అంతస్తులో? ಯಾವ ಅಂತಸ್ತಲ್ಲಿ ಇದ್ರಿ ನೀವು? కళ్ళు మూసుకున్నా ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు ముచ్చుకుంటూ ప్రార్థన ಮಾಡೋಣ. దేవుని తండ్రి నమ్మకం దేవ యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ఇచ్చి ఆరాధించి గౌరవిస్తున్నాను. విశేషంగా మా జీవితాల్లో నువ్వు ప్రేమించి నీ ఆత్మను మమ్మల్ని తీసుకొచ్చి ముగ్గురు యేసు ప్రభువుతోనే కనెక్షన్ ఉంది. ముగ్గురు పోలే నేను కూడా దేవా, నేను కూడా మంచి జరుగుతాయనే నమ్మకంతో ఉన్నాను. యేసు ప్రభు నుంచి మంచి ఖచ్చితంగా రప్పించుకునే నమ్మకంలో ఉన్నాను తప్ప యేసు ప్రభువే నా మంచి, ఆయన ఏం చేయకపోయినా పర్లేదు, యేసు ప్రభువే నా మంచి అనే అనుభవంలోకి ఇంకా రాను. ఇంకా చెప్పవచ్చు నా హృదయము దో మై హార్ట్ మై ఫెయిల్, నా హృదయము ఆగిపోయినది, నా శరీరం చీకిపోయినది. యెహోవా నా పాలు, ఆయనే నా పాలు అన్న అనుభవాన్ని మాకు అనుభవించారు. క్షేమంగా వచ్చింది. నీటికి సంబంధించిన విశ్వాసం అందరినీ జ్ఞాపకం చేసుకుని సాధించాలి. దేవా, నీ నుంచి పొందే స్థితి, నీకు ఇచ్చే స్థితి కంటే అధికంగా నీవే మా స్థితి అని గ్రహించగలిగిన స్థాయిలో తీసుకున్నావు. నీ దీవెనతో యేసు ప్రభు మా రక్షణ నామములో ప్రేమ యేసుక్రీస్తు ప్రభు వారి కృప సహవాసం చేర్చడానికి సర్వత్ర సిద్ధానికి ఇప్పుడు